సో హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ గోవర్ధన్ ముఖ్యర్ల. సో మనం గ్లోబల్ సమ్మిట్స్కి సంబంధించి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయో వాటికి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టార్స్ నుంచి వచ్చినాయి. మ్యాప్ త్రూ కొన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ లైఫ్ సైన్స్ హబ్ కంప్లీట్ అయిపోయింది, ఎలక్ట్రానిక్ జోన్ కంప్లీట్ అయిపోయింది, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, హెల్త్, ఏఐ జోను, ఎడ్యుకేషనల్, రెసిడెన్షియల్ ఇవన్నీ కంప్లీట్ చేసాం. మనం ఒక ఫర్నిచర్ పార్క్కి సంబంధించి మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దానికి సంబంధించి అయితే ఇన్వెస్ట్మెంట్లు అయితే ఏం రాలేదు. సో ఇక్కడ మనం మరొక టాపిక్ వచ్చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో అన్ని సెక్టార్స్ వస్తున్నాయి. ఈవెన్ అగ్రికల్చర్ సెక్టర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. సో దీంట్లో కొన్ని కంపెనీస్, ఏమేమి కంపెనీస్, ఎంత ఇన్వెస్ట్మెంట్ రాబోతున్నాయి, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది మీకు కొంత చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో అందులో జిఎంఆర్ గ్రూప్ వచ్చేసి ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్కి తయారీకి సంబంధించి 15,000 కోట్లు. ఈ జిఎంఆర్ గ్రూప్ ఆల్రెడీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వీళ్ళకు డిఫరెంట్ హబ్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ వీళ్ళకు జిఎంఆర్ వాళ్ళు అటు సైడ్ శంషాబాద్ అంటే ఇన్సైడ్ తుక్కు కూడా అటు సైడ్ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ. ఇది లోపలికి అయితే రావట్లేదు, ఫ్యూచర్ సిటీ లోపలికి అయితే రావట్లేదు. అయితే ఇందులో ఒక విషయం ఏంటి అని అంటే, మీకు ఏరోస్పేస్కి సంబంధించి కొన్ని పార్ట్స్కి సంబంధించి మాత్రం ఫ్యూచర్ సిటీకి రాబోతుంది. ఒక 50 ఎకరాలలో ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకో కంపెనీ వచ్చేస్తే కృష్ణ పవర్ యూటిలిటీస్ అని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ 5,000 కోట్లతోటి ఇది ముందుకు రాబోతుంది. ఇది మాత్రం ఫ్యూచర్ సిటీలో కాదు వచ్చేది, త్రిబులర్ బేస్డ్ మీద వస్తే బెంగళూరు హైవేలో బూర్గులో అటు సైడ్ వెళ్ళిపోతుంది, లేదా జడ్చర్లో వెళ్ళిపోతుంది ఒకటి. సెకండ్ వన్ మళ్ళీ శ్రీశైలం హైవేలో ఆమనగల్లు పరిసర ప్రాంతాలలో వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్యూచర్ సిటీకి వచ్చే ఛాన్స్ మాత్రం ఏమాత్రం లేదు. ఇకపోతే స్పిన్నర్స్, ఇది సీతారాం స్పిన్నర్స్ అని చెప్పేసి టెక్స్టైల్కి సంబంధించింది. ఇది 3,000 కోట్లకు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి తీసుకొచ్చింది. టెక్స్టైల్ పార్క్ మనకు వరంగల్ దగ్గర ఒకటి ఉంది, ఒకటి అక్కడికి వెళ్తుంది. సెకండ్ వన్ వచ్చేసి చందనవెల్లి దగ్గర ఒకటి ఉన్నది, అక్కడికి వెళ్ళే అవకాశం మాత్రం ఉంది. సో టెక్స్టైల్కి సంబంధించి మాత్రం ఫ్యూచర్ సిటీ, ఇన్సైడ్ ఫ్యూచర్ సిటీలో ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, రావట్లేదు కూడా. ఒకవేళ బై కేస్ లాస్ట్ ఆప్షన్ కింద పొలిటికల్ లాబింగ్లు జరిగితే పొలిటికల్ లాబింగ్లు జరిగిన తర్వాత పెట్టడానికి అవకాశం ఉన్న లొకేషన్ మళ్ళీ ఆమనగల్. సో దీన్ని ఆమనగల్ అని ప్రతిసారి ఎందుకు వాడుతున్నానంటే మీకు క్లియర్గా అర్థమైపోయి ఉండాలి పొలిటికల్గా అక్కడ ఏం సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, అక్కడ ఎవరు ఉన్నారు ఆమనగల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని మీకు తెలిసి ఉండాలి అది. సో నెక్స్ట్ వన్ వచ్చేస్తే అపోలోకు సంబంధించిన వాళ్ళది అపోలో మైక్రో సిస్టమ్కి సంబంధించి వీళ్ళు ఏవియానిక్స్ అండ్ డిఫెన్స్కి సంబంధించి 3,000 కోట్లు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఇది ప్లేస్ అనేది ఇంతవరకు ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్కి సంబంధించింది ఇవి ఫీచర్ సిటీలనే వస్తున్నాయి. ఈ ఫీచర్ సిటీలో మాత్రమే వస్తున్నాయి కంపెనీస్. రిలయన్స్ వాళ్ళకి సంబంధించింది ఒకటి, రిలయన్స్ కన్జ్యూమర్కి సంబంధించింది ఎఫ్ఎంసీజీ. ఇది 1,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు, 100 ఎకరాలు, 1,100 మంది ఎంప్లాయ్మెంట్, మల్టీ ప్రొడక్ట్స్కి సంబంధించి ఫుడ్కి సంబంధించింది. ఇది దీంట్లోనే ఫీచర్ సిటీలోనే వస్తుంది. ఫీచర్ సిటీలో ఎక్కడ రాబోతుంది అని అంటే మనమైతే క్లియర్గా ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఈ వైలెట్ కలర్లో ఉన్నది ఈ రెండు ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి సంబంధించి. జనరల్ ఇండస్ట్రీ కింద మనం కన్సిడర్ చేసుకుంటే కనుక ఇది ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఎంసీజీ తీసుకురాబోతున్నారో 1,500 కోట్లు అండ్ 1,000 ఎకరాలు అనమాట, 100 ఎకరాలని. బహుశా వాళ్ళు ఇక్కడికి వస్తారా అనేది తెలియదు, బట్ ఫ్యూచర్ సిటీలో మాత్రం వస్తారు. ఎక్కడికి వస్తారనేది మాత్రం ఒక క్లారిటీ అయితే లేదు. ఇకపోతే వింటేజ్ కాఫీ, ఇది మాత్రం క్లియర్ అబ్బా, ఇది మాత్రం క్లియర్ కట్గా వస్తుంది బ్రదర్. సో వింటేజ్ కాఫీ వాళ్ళు 1,100 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు, కాఫీ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇది. వీళ్ళు డ్రై కాఫీకి సంబంధించింది, ఫ్రీజ్డ్ డ్రై కాఫీకి సంబంధించింది ఇన్స్టంట్ కాఫీ అంటాం. ఈ మధ్యకాలంలో మనం మెట్రో స్టేషన్లలో చూస్తున్నాం, హాట్ వాటర్ వేసి సంథింగ్ ఏదో కాఫీ పౌడర్ అని పెట్టేసి అలా పెట్టి ఇన్స్టంట్ కాఫీ అప్పటికప్పుడు రెడీ అవుతుంది, ఒక 2 to 3 minutesలో రెడీ అవుతుంది, అది తాగేస్తాం మనం అది. సో వీళ్ళు 15 ఎకరాలల్లో తీసుకురాబోతున్నారు, 1,100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇది 15 ఎకరాలల్లో. అంటే ఎక్విప్మెంట్ కాస్ట్ ఎక్కువ ఉండదు. 15 ఎకరాలలో ఇన్ని వేల కోట్లు 15,000 ఎకరాలలో అంటే వాళ్ళు తీసుకొచ్చే మిషనరీ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ వింటేజ్ కాఫీ గ్రూప్ వాళ్ళకి మాత్రం ఇక్కడ ఫీచర్ సిటీలోనే వస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే కేజేఎస్ ఇండియా వాళ్ళకి సంబంధించి వీళ్ళు కూడా బ్యావరేజ్కి సంబంధించి తీసుకొస్తున్నారు. 44 acres ఇందులో బడ్జెట్ వచ్చేసి 650 కోట్లు.
సో వీళ్ళు కేజేఎస్కు సంబంధించి ఒక విషయం జహీరాబాద్ థింక్ చేస్తున్నారు, పటాన్ చెరువు సైడ్ థింక్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆమనగల్లు, ఈ 4th ప్లేస్ ఫ్యూచర్ సిటీ. సో ఇక్కడ ఈ 4 ప్లేస్లలో ఎక్కడికి వెళ్తారనేది డిపెండ్స్, గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకు అంటే ఎక్కడ పాలసీ ప్రకారం ఎక్కడ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనేది దాన్ని బట్టి ముందుకెళ్తారు. ఇకపోతే గోద్రేజ్ ఇండస్ట్రీకి సంబంధించింది. సో ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. గోద్రేజ్ వాళ్ళకి సంబంధించి 40 ఎకరాలల్లో వీళ్ళు డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించి మెగా డైరీ ప్లాంట్ పెట్టబోతున్నారు. సో సుమారు ఆ డైరీ ప్లాంట్ కెపాసిటీ వచ్చేసి 5 లక్షల లీటర్ల కెపాసిటీ, బడ్జెట్ 150 కోట్లు. సో అది మాత్రం క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ ఏరియాలో తీసుకొచ్చే అవకాశం అయితే చాలా ఉంది. ఇది తాటిపర్తి ఏరియాలో మాత్రం తీసుకొచ్చే అవకాశం అయితే చాలా ఉంది. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి. సో ఇవే కాకుండా చిన్న చిన్న కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అవి కూడా వాటి పరిధిని పట్టి అవి ముందుకు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం మనకు రానున్న రోజులు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే రానున్న ఒక 3 to 5 ఇయర్స్లో మాత్రం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం మాత్రం ఉంది. సో ఇది దీనికి సంబంధించి ఈ టాపిక్ సంబంధించింది. సో ఇప్పటివరకు మనం ఈ ఏదైతే గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయో, గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఫ్యూచర్ సిటీ బేస్ చేసుకొని ఇక్కడ నేను ఇచ్చిన డేటాలలో కొన్ని బడ్జెట్ల పరంగా కానీ లొకేషన్స్ పరంగా కానీ కంపెనీ గవర్నమెంట్ కూర్చొని డిసైడ్ చేసుకుంటాయి. కాబట్టి కొన్ని సందర్భాలలో బడ్జెట్ పెరగొచ్చు, తగ్గొచ్చు, కొన్ని సందర్భాలలో లొకేషన్ మారచ్చు. ఇక్కడ మేజర్గా నేను ఏదైతే ఏఐ బేస్డ్కి సంబంధించి, ఇక్కడ ఎలక్ట్రానిక్ బేస్డ్కి సంబంధించి అండ్ ఎంటర్టైన్మెంట్ జోను, హెల్త్ హబ్, స్పోర్ట్స్, లైఫ్ సైన్స్ హబ్, వీటికి సంబంధించి ఏవైతే చెప్పానో ఇందులో 80 to 90% ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉంది. కొన్ని కంపెనీస్ మాత్రం కొంత లేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బయటికి మీన్స్ ఈ ఫ్యూచర్ సిటీ ల్యాండ్ కాకుండా మన తెలంగాణలోనే బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. సో ఇది వీటికి సంబంధించిన టాపిక్స్ సంబంధించిన డిస్కషన్. సో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా నాతో డిస్కస్ చేయాలన్నా కానీ నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, 9390487807. థ్యాంక్ యూ సో మచ్.